Like, share and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. కేసీఆర్ రాజకీయంగా బతుకుతాడా? సాధ్యమేనా? అభిమానులకు కోపం రావచ్చు, ఇదేంటి అనుకోవచ్చు. ఇక్కడ మాట్లాడుతున్నది రాజకీయం గురించి మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయంగా రిలవెంట్గా ఉండగలదా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవాలంటే కేసీఆర్ ఏం చేస్తారు? ఇదే పాయింట్. ఇంతకీ కేసీఆర్ రాజకీయంగా బతుకుతాడా? సాధ్యమేనా? రాజకీయాల్లో నిఖార్సైన వాస్తవాల కోసం ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. గెలిచినోడే గ్యాంగ్ లీడర్, ఓడినోడిని పట్టించుకునే వాళ్లే లేరు అన్నట్టుగా మారిపోయింది రాజకీయం. 10 ఏళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా నిలబడగలరా అనే చర్చ జరగడానికి కారణం ఇదే. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచినా అందులో ఎంతమంది ఇప్పటికీ బీఆర్ఎస్తో ఉన్నారు అని అడిగితే బీఆర్ఎస్ నాయకత్వం కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. పక్క చూపులు చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు మల్లారెడ్డి పడిగాపులు, కబ్జా కేసులు, ధరణి పోర్టల్ అక్రమాలపై గురిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార పార్టీతో అంటకాగేందుకు బీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు. ఇప్పుడే ఇలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే పాయింట్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చకి కారణమవుతోంది. బీఆర్ఎస్ నాయకులు అధికారానికి అలవాటు పడ్డారు, అందుకే ప్రతిపక్షంలో కూర్చోలేకుండా ఉన్నారు. దీనికి తోడు బీజేపీ ఇంకో పక్క నుంచి పావులు కదుపుతోంది. కేంద్రంలో వచ్చేది మేమే అని ఎరవేసి బీఆర్ఎస్ లీడర్లను లాగుతోంది. సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అటువైపు వెళ్ళిపోతున్నారు. ఇది బీఆర్ఎస్ కి మరింత డేంజర్ గా కనిపిస్తోంది. ఓడిన బీఆర్ఎస్ కి కాంగ్రెస్ తో కన్నా బీజేపీతోనే డేంజర్ ఎక్కువ. బీసీ ఓటు, హిందూ ఓటు ఇప్పటి వరకు బీఆర్ఎస్ తో ఉంది. ఇప్పుడు బీజేపీ పుంజుకోవడం అంటే బీఆర్ఎస్ కి చావు దెబ్బ పడినట్టే. మరి ఈ డేంజర్ ను కేసీఆర్ తట్టుకోగలరా? బీజేపీ బలపడితే ఇక బీఆర్ఎస్ కోలుకోవడం మీద ఆశలు వదులుకోవాల్సిందే. తెలంగాణలో రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయిపోతే బీఆర్ఎస్ ఇక కర్ణాటకలో జేడీఎస్ తరహాలో ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోతోంది. మరి కేసీఆర్ ఏం చేస్తారు? పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? బీఆర్ఎస్ 2-3 సీట్లు గెలిచినా ప్రస్తుతానికి పెద్ద సక్సెస్ అయినట్టే లెక్క. మరి ఇలాంటి ఆలోచన చేస్తే బీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం ఉండొచ్చు. కేసీఆర్ ఎన్నికల బరిలో ఉంటే ప్రచారంలో బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ వస్తుంది. పైగా బీఆర్ఎస్ కేడర్ కి కాస్తో కూస్తో ధైర్యం ఉంటుంది. అలా కాకుండా అనుకూలించని కాలం అని కేసీఆర్ కనుక పోటీ చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడితే కేసీఆర్ పుంజుకోవడం అంత సులభం కాదు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండొచ్చు? కేసీఆర్ రాజకీయంగా ఇంకా ప్రభావం చూపే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Inspire Media.